మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామంది హెయిర్ ఫాల్ తోటి బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రాలిన జుట్టు తిరిగి వేగంగా పెరగాలంటే ఏం చేయాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది, ఎలాంటి ఆహారంతో ఈ సమస్యను ఆపచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంటే జుట్టు రాలకుండా నిరోధించేటటువంటి ఆహార ఔషధాలు కేశ సంజీవనిలాగా పనిచేస్తాయి. వీటిని మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మన శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణం ఒక అనంతమైనటువంటి అద్భుతమైన విశ్వం. కొన్నిసార్లు ఊహించని మార్పులు మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్లో, అంటే యుక్త వయసులో బట్టతల, బాల్నెస్ అనే సమస్య తలెత్తిందనుకోండి, అది ఆ వ్యక్తి తాలూకు ఆత్మవిశ్వాసాన్ని మొత్తాన్ని తీసేస్తుంది, గుంజేస్తుంది, హరించేస్తుంది. మనసు లోతుల్లో నుంచి ఒక అంతులేని శూన్యతని ఇది మిగులుస్తుంది. అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడు ఒకప్పుడు దట్టంగా ఉండేటువంటి జుట్టు ఇప్పుడు ఇలా పలచబడిపోవటం, ఊడిపోవటం చూసి గుండె చెరువైపోతూ ఉంటుంది చాలామందికి. ఈ మార్పు కేవలం ఒక శారీరక సమస్య మాత్రమే కాదు, అంతకంటే మించినటువంటి ఒక మానసిక వేదన. ఇది ఒక వ్యక్తి జీవితంలో తెలియని భయాన్ని, నిరాశని సృష్టిస్తూ ఉంటుంది. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాల్ని, అలాగే ఈ బట్టతలని నివారించుకునేటువంటి పద్ధతుల్ని అన్నిటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా దీనికి సంబంధించి శక్తివంతమైనటువంటి కెమికల్స్ లాంటివి కాకుండా ఇంటి వైద్యం మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం. ఎలాంటి సమస్యలు ఈ సమస్యను సృష్టిస్తాయని తెలుసుకోవడంతో పాటుగా ఎలాంటి ఔషధాలు వాడితే ఈ సమస్యను నివారిస్తాయనేది కూడా తెలుసుకోవాలి. ఆహార ఔషధాలు, వీటిలో ముందుగా ఒక మంచి కాంబినేషన్ ఉంది. ఈ బట్టతలకి, హార్మోన్లకి సంబంధిత కారణాలు ఉంటాయి. దాన్ని నివారించుకోవటానికి ఈ కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. ముందుగా ఒక టీ స్పూన్ నువ్వుల్ని, 4 బాదం గింజల్ని విడివిడిగా ఒక రాత్రంతా నీళ్ళలో నానబెట్టండి. బాదం గింజల పైన తోలు తొలగించేయండి. నానిన నువ్వుల్ని, అలాగే బాదం గింజల్ని గ్రైండర్ జార్లో తీసుకోండి. 1 కప్పు పాలు కలపండి. అన్నీ కలిసిపోయేటట్టు బ్లెండ్ చేయండి. దీన్ని కొద్దిగా వేడి చేయండి. 1 టీ స్పూన్ నెయ్యి కలపండి. మీ రుచికి సరిపడే విధంగా 1 నుంచి 2 టీ స్పూన్ల పంచదార కానీ లేదా బెల్లం కానీ కలపండి. అంతే, మీకు ఈ కేశ సంజీవిని ఆహార ఔషధం సిద్ధమైంది. దీన్ని వాడాల్సిన విధానం ఏంటంటే, ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవాలి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవాలి. దీన్ని కనీసం ఒక 2 నెలలు తీసుకుంటే మీ కేశాలు తిరిగి ఆరోగ్యంగా తయారవుతాయి. రాలటం తగ్గిపోతుంది, కొత్త జుట్టు కూడా వస్తుంది. దీంట్లో కలిపేటువంటి నువ్వులు వాతాన్ని తగ్గిస్తాయి, సహజమైన కాల్షియంని అందిస్తాయి, కేశాలు చిట్లిపోయి విరిగిపోకుండా కాపాడతాయి. దీంట్లో కలిపే బాదం కేశాలన్నీ మరమ్మతు చేస్తుంది, అవసరమైన ప్రోటీన్లు అందిస్తుంది. కేశాలని నునుపుగా, ఆరోగ్యంగా కూడా ఈ బాదం మారుస్తుంది. దీంట్లో కలిపేటటువంటి పాలు కాల్షియంను అందించడమే కాదు, కేశాలని దృఢంగా మారుస్తాయి. నెయ్యి జీవనీయంగా పనిచేస్తుంది. అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా దీంట్లో కరుగుతాయి, వేడిని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ బట్టతలకి అలాగే హార్మోన్లకి మధ్య ఉండేటువంటి కారణాలని, సంబంధాన్ని తెలుసుకోవాలి. మగవాళ్ళు, ఆడవాళ్ళు అనేటువంటి తేడా లేకుండా అందరికీ కొన్ని ప్రత్యేక హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. 6 రకాల ఆండ్రోజెంటిక్ హార్మోన్లు పురుషులలో బీర్జాలు అంటే టెస్టిస్ నుండి, అలాగే మహిళల్లో అయితే అండాశయాలు అంటే ఓవరీస్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే మగవాళ్ళకి అంటే పురుషులకి మాత్రమే బట్టతల ఎందుకు వస్తుంది అంటే, ఈ 6 రకాల హార్మోన్లు పురుషులలో 3 వంతులు ఎక్కువగా, మహిళల్లో కేవలం 1 వంతు మాత్రమే విడుదలవుతూ ఉంటాయి. ఈ హార్మోన్లలో ముఖ్యమైనవి ఏమిటంటే టెస్టోస్టెరాన్, అలాగే డైహైడ్రోటెస్టోస్టెరాన్. ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ అంటే ఏమిటి, సంక్షిప్తంగా దీన్ని డిహెచ్టి అంటారు. దీని పాత్ర తెలుసుకోవాలి. ఈ డిహెచ్టి అనేది ఒక బలమైనటువంటి హార్మోన్. దీని ఉత్పత్తి అనేది పురుషులలో ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు సుమారుగా 1 మిల్లీగ్రామ్ ఉత్పత్తి అయ్యే ఈ హార్మోను జుట్టు కుదుళ్ళని అంటే హెయిర్ ఫాలికల్స్ నేరుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. జుట్టు కుదుళ్ళని కుసించుకుపోయేటట్లు చేయటం, అలాగే కుదుళ్ళకి సరిపడా రక్త ప్రసరణ అందకుండా నిరోధించడం, చివరికి జుట్టు కుదుళ్ళు చనిపోయేటట్టు చేయటం, ఇలాగా దీని ముఖ్యమైనటువంటి విధులు. అయితే మహిళల్లో ఈ హార్మోను 0.02 మిల్లీగ్రామ్స్ మాత్రమే విడుదలవుతుంది. ఒకవేళ ఇది కూడా అపసవ్యంగా విడుదలైతే అప్పుడు ఆ ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ దాన్ని వెంటనే మార్చేస్తుంది. ఈ కారణాల వల్లనే మామూలుగా మహిళల్లో బట్టతల సమస్య అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ డిహెచ్టి హార్మోన్ పెరుగుదలతోటి జుట్టు ఓడటం ఎక్కువైపోతుంది.
రోజుకి సుమారుగా ఒక 100 నుంచి 50 to 100 అనుకుంటాం కదా, అలాగా 100 వెంట్రుకలు రాలిపోతే మళ్ళీ 100 కొత్త వెంట్రుకలు పుట్టే ఆ జీవక్రమాన్ని అడ్డుకుంటూ కొత్త వెంట్రుకలు పుట్టకుండా ఈ హార్మోన్ నిరోధిస్తుంది. జుట్టు పలచబట్టడానికి, చివరికి మొత్తం నున్నగా మారిపోవటానికి ఈ హార్మోన్ తాలూకు ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఇదే సందర్భంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి, మానసిక ఒత్తిడి దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా శరీరం సమతుల్యత అనేది కాపాడుకుంటూ ఉంటుంది. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, జీర్ణశక్తి సరిగ్గా లేనప్పుడు జుట్టు ఒట్టడం జరుగుతుంది. మన ఆహార నియమాలు, జీవనశైలిలో వచ్చిన మార్పులే ఈ అసమతుల్యతకు ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అసహజమైన జీవనశైలి విషయం తీసుకుంటే ఆలస్యంగా పడుకోవటం, ఆలస్యంగా నిద్ర లేవటం, శరీరంలో నుండి జీవ గడియారం ఉంటుంది కదా, బయలాజికల్ క్లాక్, దానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఇలాంటి వాటి వల్ల ఈ హార్మోన్ల అసమతుల్యత అనేది మామూలుగా బ్యాలెన్స్గా ఉండాలి, అది అసమతుల్యతగా మారుతుంది, అంటే ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అలాగే రెండోది ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి. ఆధునిక జీవనశైలిలో అనివార్యమైనటువంటి మానసిక ఒత్తిడి, ఆందోళన, వీటన్నిటి వల్ల ఈ DHT హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోయి జుట్టు ఊడిపోతుంది. అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది తప్పుడు ఆహారాలు, అంటే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లాంటి హాని కలిగించే ఆహారాలు తీసుకోవటం వల్ల DHT హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఆయుర్వేదం దీన్ని పిత్తదోషం ఎక్కువగా పెరగటం వల్ల వచ్చే సమస్య కింద చూస్తుంది. పిత్తదోషం అంటే ఏమిటి? వేడి, అంటే బాగా హీట్ పెరిగిపోవటం, ఇలాంటి గుణాలు పిత్తానికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ పిత్తదోషం సమతుల్యత కోల్పోయిందనుకోండి, అప్పుడు జుట్టు కుదరని దెబ్బతీసి జుట్టు రావడానికి కారణం అవుతుంది. సరే, మరి ఈ బట్టతలని నివారించేటువంటి ఆహారాలు ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఆహారం నిజానికి మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప ఔషధం. కొన్ని రకాల పోషకాలు DHT హార్మోన్ తగ్గించడానికి, జుట్టు పెరుగుదలను పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ ఆహారాలు ఆయుర్వేదం చెప్పినట్టు అగ్నిని సమతుల్యం చేస్తూ పిత్తాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఏమిటివి? ఒకటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 కొవ్వులు, అంటే అవిసె గింజలు, వీటిని ఫ్లాక్ సీడ్స్ అంటారు, చియా గింజలు, ఇలాంటివి తీసుకోవటం వల్ల జుట్టుకి పోషణ అనేది లభిస్తుంది. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జింక్ గురించి. సాధారణంగా ఇది గుమ్మడి గింజల్లో ఉంటుంది, గుమ్మడి గింజల పప్పులో. అలాగే జనపనార గింజలు, అంటే హెంప్ సీడ్స్, ఇలాంటివి ఈ జింక్ లోపాన్ని సరిచేస్తూ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది సెలీనియం గురించి. బ్రెజిల్ నట్స్ అంటారు, దీంట్లో సెలీనియం అనేది ఎక్కువ లభిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి మన జుట్టులో ప్రోటీన్ ఉంటుంది, కెరోటిన్ అనేది. కాబట్టి ఆ ప్రోటీన్ భర్తీ చేయాలి. ప్రోటీన్ అనేది జుట్టు పెరుగుదలకి అవసరం. కాబట్టి ఆహారాల ద్వారా, వేటి ద్వారా లభిస్తుంది అంటే, వెజిటేరియన్ డైట్ అయితే పుచ్చకాయలు, అలాగే గుమ్మడి గింజలు, ఇలాంటి పప్పులలో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది మెగ్నీషియం. పొద్దుతిరుగుడు గింజల పప్పులో ఈ మెగ్నీషియం సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది. అలాగే నువ్వుల్లో కూడా మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇవి ఆ జుట్టు కుదులని బలంగా చేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని ధాన్యాల్ని మీరు అన్నిటికీ కలిపి ఒక గుప్పెడు తీసుకుంటూ ఉంటే ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు విన్నవించాలి. జుట్టు రాలిపోవటం అనేది కేవలం ఒక సౌందర్య సమస్య మాత్రమే కాదు. ఇది మన శరీరంలో ఏదో ఒక లోపం ఉంది అని చెప్పే ఒక సంకేతం. మన జీవన శైలిలో, ఆహారపు అలవాట్లో మార్పులు చేసుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం లాంటివి ఈ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు. ఆరోగ్యమే మహాభాగ్యం. జుట్టు ఆరోగ్యం మీ మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబం. ఈ రోజు నుంచే సరైన ఆహారం తీసుకుంటూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ మీ జుట్టుని కాపాడుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి మీరు పెంచుకోండి. జీవితం మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీ జుట్టు ఆరోగ్యం మీకు సహకరించే ఒక సైనికుడు కావాలి. మీలో ఉండేటువంటి శక్తిని మీరు నమ్మాలి. ఈ పోరాటంలో మీరు తప్పకుండా గెలవగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.